డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎంతగానో ఎదురు చూసిన ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్ ఈరోజు విడుదలయ్యాయి. ఈ రిజల్ట్స్ ప్రకారం ఆల్ ఇండియా కోటాలో కట్ ఆఫ్స్ ఏ క్యాస్ట్కి, ఏ రిజర్వేషన్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏఐక్యూ, తర్వాత ఏఐక్యూలో ఎంబీబీఎస్, తర్వాత బీడిఎస్, తర్వాత ఏపీ కట్ ఆఫ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్ ఇండియా కోటా ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టే. మారితే చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు. 1-2 ర్యాంకులు మారే అవకాశమే ఉంటుంది తప్ప పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. ఇదే కట్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా ఉంటుంది. ఏమైనా మార్పులు ఉంటే అప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్, ఎంబీబీఎస్ కట్ ఆఫ్, బీడిఎస్ కట్ ఆఫ్, వీటితో పాటు ఎయిమ్స్ కట్ ఆఫ్, ఈ కట్ ఆఫ్లతో పాటు ఏపీ ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్, వీటిని మనం వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ కట్ ఆఫ్ని మనం చూద్దాం. చూడండి, మార్క్స్ని అన్రిజర్వ్డ్లో ఎంబీబీఎస్ అన్రిజర్వ్డ్ 21,190 ర్యాంక్ ఆగిపోయింది. మార్క్స్ 534. ఈడబ్ల్యూఎస్ 25,599గా ఆగింది. మార్క్స్ 528. ఓబీసీ 21,452గా ఆగింది. మార్క్స్ 534. ఎస్సీ 1,10,389గా ఆగింది. 457 మార్కులు. అలాగే ఎస్టీ క్యాస్ట్కి వస్తే 1,45,625 కట్ ఆఫ్ ర్యాంక్, మార్కులు 436. ఇది ఆల్ ఇండియా ఎంబీబీఎస్ కట్ ఆఫ్. తర్వాత మనం ఆల్ ఇండియా బీడిఎస్ కట్ ఆఫ్ని చూద్దాం. ఆల్ ఇండియా బీడిఎస్ కట్ ఆఫ్ మనం చూస్తే అన్రిజర్వ్డ్ 38,223 మార్కులకు వచ్చింది. 513 మార్కులు కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ 41,398కి వచ్చింది. 510 మార్కులు కట్ ఆఫ్. ఓబీసీ 48,617 మార్కులకు వచ్చింది. 503 మార్కులు కట్ ఆఫ్. ఎస్సీ 1,60,961 ర్యాంక్కి వచ్చింది. 427 మార్కులు కట్ ఆఫ్. ఎస్టీ 2,06,111 ర్యాంక్ వరకు వచ్చింది. 402 మార్కులు కట్ ఆఫ్. ఇది బీడిఎస్ ఆల్ ఇండియా కట్ ఆఫ్. ఇప్పుడు మనం ఎయిమ్స్ కాలేజ్ కట్ ఆఫ్ చూద్దాం. ఆల్ ఇండియా ఎయిమ్స్ కట్ ఆఫ్ చూస్తే అన్రిజర్వ్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ 3,597 దగ్గర ఆగింది. మార్కులు 580. ఈ సంవత్సరం జనరల్ 580 మార్కులకి ఆల్ ఇండియా ఎయిమ్స్ కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్లో ఉంది. ఈడబ్ల్యూఎస్ 6,067 ర్యాంకు, 566 మార్కులకు సీట్ రావటం జరిగింది. ఓబీసీ 4,627 ర్యాంక్ దగ్గర ఆగింది. మార్కులు 574. ఎస్సీ 33,807 ర్యాంక్కి ఆగింది. మార్కులు 518. ఎస్టీ 55,735కి ఆగింది. మార్కులు 497. ఈ సంవత్సరం ఎయిమ్స్ కట్ ఆఫ్ 497 ఎస్టీ, జనరల్ 580, ఓబీసీ 574, ఎస్సీ 515 ఆల్ ఇండియా ఎయిమ్స్ కట్ ఆఫ్గా ఉంది. ఆల్ ఇండియా కోటా ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ 18,990 ర్యాంక్ వద్ద ఆగింది. మార్కులు 537 మార్కులకి ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోటాలో ఆగడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎఫ్ 24,545 వద్ద ఆగింది.
మార్కులు 529. ఓబీసీ 20,234 వద్ద ఆగింది, మార్కులు 535. ఎస్సీ 94,142 ర్యాంక్ దగ్గర ఆగింది, మార్కులు 468. ఎస్టీ 1,39,038 దగ్గర ఆగింది, మార్కులు 440. ఈ మార్కులకి ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఈ సంవత్సరం రావటం జరిగింది. సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కట్ ఆఫ్లో చాలా తేడాలు వచ్చాయి. ఉదాహరణకి మనం చూసుకుంటే 2024లో అన్రిజర్వ్డ్ 19,603 ర్యాంక్ వద్ద ఆగింది. అదే 2025కి వచ్చేసరికి 21,190 వద్ద ఆగింది. ఈడబ్ల్యూఎస్ 23,419 దగ్గర 2024లో ఆగితే 2025లో 25,599కి ర్యాంకు పెరగడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ చూసినట్లయితే 105,000 దగ్గర 2024లో ఆగితే ఈ సంవత్సరం 110,000 వరకు పెరగడం జరిగింది. ఎస్టీ 145,000 నుంచి అదే 145,000కి సేమ్ యాజ్ టీజ్గా ఉంది. అయితే ఒక 400 ర్యాంకులు మీదకి పెరిగింది. గత సంవత్సరం 145,207, ఈ సంవత్సరం 145,625 ర్యాంక్ వరకు వెళ్ళింది. అదే ఓబీసీని మనం చూసినట్లయితే గత సంవత్సరం 20,281కి ఆగింది, ఈ సంవత్సరం 21,452కి ఆగింది. అంటే 1,200 ర్యాంకుల మీదకి వెళ్ళటం జరిగింది. ఈ విధంగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఇది ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్, ఎయిమ్స్ కట్ ఆఫ్, ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్, ఈ 3 కట్ ఆఫ్లని మీకు వివరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల్ని మీ ముందుకు తీసుకురావటానికి అది ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.